ఈ వీడియోలో మనం ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ సెక్షన్ ఏలో వచ్చే ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ చూడబోతున్నాం. దీంట్లో మొత్తం 5 క్వశ్చన్లు వస్తాయి, 10 మార్క్స్వి. వాటిలో మనం 3 ఆన్సర్ చేయాలి. ఈ వీడియో చేయడానికి మేము మొత్తం 10 క్వశ్చన్ పేపర్లు రెఫర్ చేసాం. దాంట్లో 2 మే క్వశ్చన్ పేపర్లు కూడా ఉన్నాయి. మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉంటే మా మెయిల్ ఐడి thoughtsquestionbank@gmail.comకి పంపడం మర్చిపోవద్దు. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డిఫైన్ నేషనల్ ఇన్కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ క్యాల్కులేటింగ్ నేషనల్ ఇన్కమ్. ఇది మొత్తం 10 సార్లు వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, వాట్ ఈస్ ద మార్కెట్, ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్. ఇది మనకు 7 సార్లు వచ్చింది. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద కేనేషియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇది మనకు 6 సార్లు వచ్చింది. ఇది ఈసారి రావచ్చు, లాస్ట్ ఇయర్ రాలేదు కాబట్టి ఈసారికి ఇది ఇంపార్టెంట్ అనుకోండి. ఈ 3 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. ఇది మనకు 5 సార్లు వచ్చింది. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అండ్ స్టేట్ ఇట్స్ లిమిటేషన్స్. ఇది కూడా మనకు 5 సార్లు వచ్చింది. తర్వాత డిస్క్రైబ్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకానమీస్. ఇది మనకు 3 సార్లు వచ్చింది. తర్వాత డిస్క్రైబ్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ రిడమ్షన్ ఆఫ్ పబ్లిక్ డెబ్ట్. ఇది మనకు 3 సార్లు వచ్చింది. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద కన్జ్యూమర్స్ ఈక్విలిబ్రియం విత్ ద హెల్ప్ ఆఫ్ లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ. ఇది 3 సార్లు వచ్చింది. ఈ 8 క్వశ్చన్లు మిస్ కాకుండా ప్రతిదీ చదువుకొని వెళ్ళండి. వీటిల్లోంచి 90% ఛాన్స్ మీకు 3 క్వశ్చన్లు వస్తాయి. 100% 2 అయితే గ్యారంటీగా వస్తాయి. 90% ఛాన్స్ 3 రావడానికి. ఈ 8 మటుకు మిస్ కావద్దు. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద కన్జ్యూమర్స్ ఈక్విలిబ్రియం యూజింగ్ ఇండిఫరెన్స్ కర్వ్. చూడండి, సేమ్ క్వశ్చన్, కన్జ్యూమర్స్ ఈక్విలిబ్రియం. సో ఇది ఒకసారి వచ్చింది. తర్వాత 10వ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. ఇది 2 సార్లు వచ్చింది. తర్వాత క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రైస్ డిటర్మినేషన్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్. ఇది ఒకసారి వచ్చింది. తర్వాత వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్, ఇల్లస్ట్రేట్ ద మెకానిజం ఆఫ్ ప్రైస్ డిటర్మినేషన్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. సో పర్ఫెక్ట్ కాంపిటీషన్ మీదే ఇంకొక క్వశ్చన్, ఇది కూడా ఒకసారి వచ్చింది. సో పర్ఫెక్ట్ కాంపిటీషన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్గా ట్రీట్ చేయండి. తర్వాత డిఫైన్ ప్రైస్ లైన్ ఆర్ బడ్జెట్ లైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ షిఫ్ట్స్ ఇన్ బడ్జెట్ లైన్. ఇది ఒకసారి వచ్చింది. తర్వాత వాట్ ఈస్ మోనోపోలీ, ఎక్స్ప్లెయిన్ హౌ ప్రైస్ ఇస్ డిటర్మిన్డ్ అండర్ మోనోపోలీ. ఇది ఒకసారి వచ్చింది. తర్వాత క్రిటికలీ ఎగ్జామిన్ ద క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇది ఒకసారి వచ్చింది. సో మొత్తం మనం చూసింది 10 క్వశ్చన్ పేపర్లు. ఒక్కొక్క దాంట్లో 5 లెక్కన 50 క్వశ్చన్లలో చూసుకుంటే మొత్తం 15 క్వశ్చన్లే రిపీట్ అయ్యి అన్ని క్వశ్చన్స్ పేపర్స్లో వచ్చాయి. మీ దగ్గర ఉండే క్వశ్చన్ పేపర్లు మా మెయిల్ ఐడి thoughtsquestionbank@gmail.com పంపడం మర్చిపోవద్దు. మీకు ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి. సిఈసి స్టూడెంట్స్, హెచ్ఈసి స్టూడెంట్స్, ప్లీజ్ పేపర్లు షేర్ చేయండి. ఇంకొక సబ్జెక్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.